చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని వసనాడుకు చెందిన శివశంకర్కు మల్లూరు కృష్ణాపురానికి చెందిన హిమబిందుకు 2016లో వివాహమైంది. కాగా పెళ్లైన 6 నెలల నుండి హిమబిందును తన భర్త శివశంకర్ వేధింపులకు గురి చేస్తున్నాడని హిమబిందు వాపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు పిల్లలు పుట్టలేదనే నెపంతో తన భర్త శివశంకర్ కుటుంబీకులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక శివశంకర్ కుటుంబీకులు తనపై దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. తనకు తెలియకుండా గత 6 నెలలకు ముందు బీహార్కు చెందిన మైనర్ బాలికను శివశంకర్ పెళ్లి చేసుకున్నారని, గత వారం ముందు మైనర్ బాలికను ఇంటికి తీసుకొచ్చారని పేర్కొంది. రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావని నిలదీయడంతో తనను కొట్టి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించింది. ముల్లూరు కృష్ణాపురం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో కారులో తీసుకొచ్చి పడేశారని హిమబిందు వాపోయారు. ఇక సంబంధిత అధికారులు స్పందించి శివశంకర్పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని హిమబిందు కోరారు. జరుగుతా ఉంది సార్, నన్ను ఫుల్గా టార్చర్, ఫుల్గా కొట్టేది. ఏకీ తిని 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 నా ఒళ్ళు మొత్తం పుండైపోయింది సార్. ఇట్లా మొదలు నాకు వద్దు సార్, నాకు న్యాయం కావాలి సార్. నాకు న్యాయం జరగాలనేసి ఈ విధంగా వచ్చింది సార్. న్యాయం అంటే ఎలాంటి న్యాయం కోరుతానమ్మా? నేను ఇప్పుడు తాళి కట్టేసి వదిలేసాను, నేను ఎట్లా సార్ బతికేది? నువ్వు తాళి కట్టకపోతే కూడా నేను ఎట్లా బతుకుంటాను? కట్టేసి వదిలేసి నేను ఎట్లా సార్ బతికేది? ఆ పాపకు వచ్చి 15 సంవత్సరాలు సార్, మైనర్ సార్. ఇంకా మైనారిటీ కూడా తీరలేదు సార్ ఆ పాపకి. 15 ఏళ్ళు, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అంట ఆ పాపకి. నాకు